ఒక కొత్త సంవత్సరంలోకి వెళుతున్న ప్రతిసారి కూడా ఈ సంవత్సరం వంటి బాధలు ఈ సంవత్సరంలో ఉండకూడదు. ఈ సంవత్సరంలో అనుభవించినటువంటి కష్టాలు, సమస్యలు కొత్త సంవత్సరంలో మాత్రం కనబడడానికి వీలు లేదని ఎవరైనా ప్రవేశిస్తాం తప్ప, వచ్చిన సంవత్సరం కంటే కూడా ఎక్కువ సమస్యలు, ఎక్కువ కష్టాలు, ఎక్కువ బాధలు, ఇబ్బందులు ఈ కొత్త సంవత్సరంలో కూడా మేము అనుభవించాలని చెప్పి కోరుకునే వ్యక్తులు ఎవరైనా ఉంటారా? నాకు తెలిసి ఎవరో కూడా ఉండరు. మీ మనోవాంఛని దేవుడు సిద్ధించి ఖచ్చితంగా మీ ఆలోచన, మీ ఆశలన్నీ కూడా దేవుడు నెరవేర్చి తీర్చునుగాక. ఆమేన్. అయితే చాలా మంది అనుకుంటా ఉంటారు, సంవత్సరం వెంబడి సంవత్సరం గతించిపోతుంది, ఇందులో పెద్ద విషయం ఏముందండి, 2023 దాటి 24లోకి వెళ్ళాం, 24 దాటి 25లోకి వెళ్తున్నాం, రేపు 25 దాటి 26 వెళ్తున్నాం, పెద్ద విషయం ఏమి ఉంది, కేవలం దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి మాత్రమే కొత్త సంవత్సరంలోకి వెళ్ళడం అనేటువంటిది కొంచెం హాస్యాస్పదంగా ఉంది కదండి అని అనుకోవచ్చు. మీకు విషయం తెలుసో తెలీదో, ఇక్కడ మనం అందరం అయితే కూర్చొని ఈ మంచి హాల్లో వాక్యం అయితే వింటున్నాం, కానీ ఈ సమయంలో అనేక హాస్పిటల్ ఐసీయూల్లో ఇంకనూ కూడా మరణ వేదన అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ సమయంలో ఇక్కడ మనం చక్కగా ఫ్యాన్ల కింద కూర్చొని చక్కని వాతావరణాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం, కానీ మనకు కనబడినటువంటి ఎంతో మంది నిరాశ్రులై రాత్రికాల సమయం ముందు కూడా రోడ్ల మీద పడుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఈ రోజున కేవలం తన కృపను బట్టి మాత్రమే ఆరోగ్యము, ఆయుష్, బలంతో ఇక్కడ వరకు నడిచి రాగలిగామంటే దేవుని యొక్క కృపే తప్ప మరొకటి ఏది కూడా కాదని అంటాను. గడిచిన వారంలో మన సంఘంలో కొంతమంది పెద్దవారు, కొంతమంది చిన్నవారు రైల్వే స్టేషన్కి వెళ్ళి కొన్ని చీరలు, కొన్ని దుప్పట్లు, కొన్ని రగ్గులు ఇవన్నీ కూడా పంచిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అయితే నేను చాలా సంతోషించాను. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత సంఘంలో యవనస్తుడైనటువంటి జయప్రకాష్ అనేటువంటి ఆ బిడ్డని పిలిచి, అన్ని పంచిపెట్టేశారా, అంత బాగా జరిగిందా అని అన్నప్పుడు, అందరం పంచిపెట్టేశామన్నా అన్నాడు. మరి చీరలు ఎవరికి పంచిపెట్టారా? చీరలు కూడా పట్టుకెళ్ళారు కదా, అది కూడా రాత్రికాల సమయం ముందు పట్టుకెళ్ళారు. ఉదయం అప్పుడైతే ఎవరో కూడా ఆడవాళ్ళు, బయట వాళ్ళు, అడుక్కునే వాళ్ళు, ఆడవాళ్ళు ఎవరో కనబడతారు, ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి రాత్రికాల సమయం ముందు చీరలు ఇవ్వడానికి ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఎవరన్నా చీరలు తీసుకున్నారంటే, ఎందుకు ఇవ్వలేదనే, చీరలు తీసుకున్న వారు కూడా ఉన్నారని అన్నప్పుడు నాకు చాలా బాధేసింది. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ రాత్రి 12, 1 గంటకు కూడా అనేక మంది స్త్రీలు ఇల్లు, వాకలి, కుటుంబం, భర్త లేకుండా రోడ్ల మీద పడుకునేటువంటి వారు కూడా ఉన్నారు. మగవాళ్ళు మాత్రమే నిరాశలై రాత్రికాల సమయం ముందు ప్లాట్ఫామ్లో పడుకుంటున్నామని మనం అనుకున్నామేమో, కానీ ఆడవాళ్ళు సైతం, స్త్రీలు సైతం రోడ్ల మీద, ప్లాట్ఫామ్ల మీద నిరాశ్రులయ్యి ఎలా పడుకుంటున్నారో నాకు నిజంగా చాలా బాధ వేసింది, చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా అలాంటి స్థితిలో మనం ఉండాలంటే పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే మనం అందరం కూడా ఏదో రకమైన రీతిలో దేవుడికి అవిధేయులుగానే పనిచేస్తా ఉన్నాం. కానీ ఈరోజు ఒక మంచి ఇల్లు, మంచి భర్త, మంచి కుటుంబ వ్యవస్థ, మంచి ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా దేవుడు సమకూర్చాడంటే ఆ దేవుని యొక్క కృపే తప్ప మరొకటి కాదని అంటానండి. ఏదైనప్పుడు కూడా మొదటి సంవత్సరము, మొదటి నెల, మొదటి తేదీ, మొదటి సమయంలో కొన్ని మొదటగా చేయవలసినటువంటి పనులు ఈ రోజున నేర్చుకునే ప్రయత్నం ఏదో చేద్దాం. మొట్టమొదటి సంవత్సరం, మొట్టమొదటి నెల, మొట్టమొదటి తారీఖు, మొట్టమొదటి సమయం. అయితే వీటితో పాటుగా ఒక క్రైస్తవుడిగా, ఒక మానవుడిగా మొదటిగా చేయవలసినటువంటి పనులు ఏమైనా ఉన్నాయా? మొట్టమొదటిగా చేయవలసినటువంటి కర్తవ్యాలు బైబిల్ గ్రంథంలో మానవుడికి ఏదైనా సరే సిద్ధపరిచాడా, నేర్పే ప్రయత్నం చేశాడా అనేటువంటి విషయాల్ని ఒక 3 విధాలుగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎంతమంది నమ్ముతుంది మొదటి సంవత్సరం అని? ఖచ్చితంగా మొదటి సంవత్సరం అని, జీవితంలో మొదటి సంవత్సరం, మొదటి నెల, మొదటి తారీఖు, మొదటి సమయం. సంతోషమే, కానీ మరి మనం అందరం మొదటగా చేయవలసిన పనులు ఏమన్నా ఉన్నాయా? ఈ మొదటి సంవత్సరం, మొదటి నెల, మొదటి తారీఖు, మొదటి సమయం నుంచి మొదటిగా చేయవలసిన పనులు ఏమేమి ఉన్నాయి అనేటువంటిది పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. మత్తయి సువార్తను కానీ ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే, ఆ చోట నాకు ఒక చక్కటి మాట కనబడ్డానికి దేవుడు తన అత్యున్నతమైన కృపని నా పట్ల ప్రదర్శించగలిగారు. ఆ మాటని జ్ఞాపకం చేసుకుని ఒక మనిషిగా, ఒక మానవుడిగా, క్రైస్తుడిగా నేను అనట్లేదు, దయచేసి గమనించగలిగారు. రక్త మాంసాలు ధరించుకున్న జీవము వాళ్ళల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నాసికారంధ్రాల్లో నుంచి ఊపిరి విడుస్తున్నటువంటి, పీలుస్తున్నటువంటి
సజీవమైన లెక్కల్లో ఉన్న ప్రతి మనిషి కూడా మొట్టమొదటగా వెతకవలసినవి ఏంటి, ఆ ఏంటి అనే వాటిల్లో మొట్టమొదటగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని కానీ మనం చదివితే మనం అందరం మొదటిగా దేన్ని వెతకాలి అనే మాట ఆ చోట కనబడుతుంది. త్వరగా ఎవరైనా చదివే ప్రయత్నం చేయండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదుకుడి, అప్పుడన్నీ కూడా మీకు ఏం చేయబడతాయి, అనుగ్రహింపబడును. అంటే మొదటిగా ప్రతి మనిషి కూడా వెతకవలసినది ఏదైనా ఉన్నదా అంటే అది ఆయన రాజ్యాన్ని మాత్రమే, ఆయన నీతిని మాత్రమే అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని అంటే దాని అర్థం ఏంటి? ఆయన్ని వెతకడం, దేవుణ్ణి వెతకడం. ప్రతి మానవుడు కూడా మొట్టమొదటగా వెతకవలసింది ఏదైనా ఉన్నదా అంటే దేవుణ్ణి ఏం చేయాలి? మనం అందరం కూడా మొదటగా వెతకాలి. వెతుకుతే దొరుకుతుందా లేదా చెప్పండి? వెదుకుడి, మీకు ఏం చేయబడుతుంది? దొరుకును. అంతేగాని వెతకకుండా దొరకాలంటే దొరుకుతుంది అంటారా? కొన్నిసార్లు కొంతమంది స్త్రీలు పనుల్లో లేదా ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు అది చౌలీలు పాడేసుకుంటా ఉంటారు. లేకపోతే వెనకాల దాన్ని ఏమంటారు? డెప్ప డెప్ప అనే పదం కంటే కొంచెం మంచి పదం చెప్పండి. గిప్పలు ఎందుకులే, చీల చీల అంటారు కదండి. అది చాలాసార్లు మిస్ అయిపోతూ ఉంటాయి. మరి ఎందుకు మిస్ అయిపోతూ ఉంటారో తెలియదు కానీ తర్వాత పడిపోయిన ఒక 2 గంటలకో, సాయంత్రానికో, 2 రోజులకో, 3 రోజులకో అమ్మో 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 ఎక్కడ పాడేసాను, అమ్మో ఎవడో పట్టిపోయాడు అమ్మో అని చెప్పి మొత్తానికి వదిలేస్తారా? లేకపోతే ఎదుగుతారా? ఎందుకు ఎదుగుతారు? అది చాలా విలువైంది కనుక, చాలా శ్రేష్టమైంది కనుక, చాలా వ్యయాన్ని దాని కొరకు ఉపయోగించి కొన్నాం గనుక అది ఎట్టి పరిస్థితుల్లో కూడా దుర్వినియోగంగా కోల్పోవడానికి మనకి ఇష్టం లేదు కనుక ఎంత కష్టపడో, ఎంతో ప్రార్థించి, ఎంతో వెతికితే ఖచ్చితంగా దొరుకుతుందో దొరకదా? ఇంచుమించుగా పడేసుకున్నటువంటి వాళ్ళల్లో 100కు 90 మందికి దొరుకుతుంది, 10 మందికి దొరకదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో బయట పాడేస్తుంటే దొరికే అవకాశం ఉండదు. కానీ ఇంచుమించుగా వెతికితే ప్రతిదీ కూడా ఏం చేయబడుతుంది? దొరుకుతుంది. ఒక చిన్న శీలపోతాన్ని మనం వెతుకుతా ఉన్నాం. దానికంటే విలువైన, దానికంటే శ్రేష్టమైన, దానికంటే ఘనమైన దేవుణ్ణి వెతకగలిగే స్థితిలోనూ ఉన్నావా లేదా? మొట్టమొదటిగా మనిషిగా, మానవుడిగా దేన్ని వెతకాలి అంటే దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి వెతికి తీరాలి. అయితే మీకు ఒక డౌట్ అనేటువంటిది ఖచ్చితంగా తప్పకుండా మీ అందరూ కూడా వచ్చి ఉండాలని అనుకుంటున్నాను. ఏమండి, అది ఏమన్నా కోడిగుడ్డేటండి ఎక్కడ పెట్టిందని చెప్పి వెతికితే దొరకడానికి? కోడిగుడ్డు అనుకోండి, కోడి గుడ్డు ఎక్కడ పెట్టిందని చెప్పి ఇల్లంతానో పుట్టనకాల్లో, కేజనకాల్లో, లేకపోతే ఏ దాని కిందో వెతికితే ఆ గుడ్డు దొరికే అవకాశం ఉంది. కానీ దేవుడు అలా దొరుకుతాడండి. ఒకవేళ పిల్లోడు ఏ వస్తువైనా, ఏ బొమ్మ అయినా ఎక్కడన్నా దాచేసి ఎక్కడన్నా పాడేస్తే వెతికితే దొరుకుతుంది నెమ్మదిగా ఏదో ఒక సమయంలో. దేవుడు ఎలా దొరుకుతాడండి అనేటువంటి ఆలోచన చాలాసార్లు మనకి తట్టే ఉండొచ్చు. అది గుడ్డు కాదు కదా, అది వస్తువు కాదు కదా, అదొక బొమ్మ కాదు కనుక దాన్ని వెతికితే, వాటిని వెతికితే దొరికినట్టుగా దేవుణ్ణి వెతికితే దొరుకుతారండి, ఖచ్చితంగా దొరుకుతారండి అని చెప్పి వాక్యమే స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. వెతకండి, మీకు నేను ఏం చేస్తాను? దొరికి తీరతాను, దొరికి తీరతాను. ఈ రోజున మొట్టమొదటిగా నిద్ర లేవడంతోనే చాలా మంది దేన్ని వెతుకుతున్నారు? చాలా మంది అని ఎందుకు ఉపయోగించానంటే క్రైస్తువులే మినహాయించకలేదు, క్రైస్తువుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారు. మొట్టమొదటిగా వెతకవలసిన వాటిని మరిచిపోయి వేటిని ఎదుగుతున్నారు? మొట్టమొదటిగా లేచినంటే ఫోను అనే దానికంటే కూడా సెకండ్ వైఫ్ అంటే బాగుంటుంది. నిజంగా చెప్తున్నాను, ఏమనుకోకండి మీరు. సెకండ్ వైఫ్ లేడీస్కి అయితే ఆ పదం ఉపయోగించకూడదు, అగౌరవంగా ఉంటుంది. నేను మాట్లాడను, మీరు అర్థం చేసుకుంటే చాలు. సెకండ్ సెటప్ అన్నమాట. ఫోను ఒక మనిషికి సెకండ్ సెటప్ అయిపోయింది. ఎందుకంటే ఒకనొక సమయంలో లేవడంతోనే దైవజనులు అన్నట్టుగా మంగళసూత్రాలను వెతుక్కునే వారు ఇంతకే ఉన్నాయో, ఎక్కడన్నా జారిపోయినా లేకపోతే నెత్తి నుంచి బయటకు వచ్చేసినాయి అని చెప్పి. కొంతమంది ఉండేవారు భర్తను మరింతగా ప్రేమించేటువంటి భార్యలు అయితే లేవడంతో ఇంతకీ ఊపిరి పీల్చుకుంటున్నాడో లేదా, పొట్ట పైకి కిందకి లెగుస్తుందో లేదని చెప్పి వెతికేటువంటి వాళ్ళు ఉండేవారు. మరి ఈ రోజుల్లో అలాంటి వారు లేరు. కానీ నిద్ర లేవడంతోనే, కళ్ళు తెరవకుండానే దేన్ని ఎదుగుతున్నాం? గుడ్డలు అయిపోతున్నాం చాలాసార్లు. లేవడంతోనే కళ్ళు కూడా తెరం, నిద్రమత్తు కూడా ఇంకా వదలదు. లేవడంతోనే చాలా మంది దేని వెతుకుతున్నారు?
ఆ ఫోన్ అలాగే ఎతుకుతున్నప్పుడు ఏ తేలన్నా కుట్టేస్తే బాగుండని అనిపిస్తుంటుంది నాకు. నిజంగా. తేళ్ళు జర్లు కొన్నిసార్లు పడుకున్నప్పుడు ఎక్కేస్తుంటాయి కదా, పక్కొచ్చేస్తుంటాయి కదా. అలా నిద్ర లేవడంతోనే ఇంకా మత్తుగా ఉన్నప్పుడే, కళ్ళు తెరిసి తెరవకుండా ఉన్నప్పుడే ఎవరైతే అలాగ ఫోన్ ఎత్తుతుంటారో, ఆ ఫోన్ బదులు చేతిలోకి ఏ తేలన్నా వచ్చేస్తే బాగుండని కోరుకుంటుంటాను. అప్పుడు తిక్క తీరిపోద్ది. ఇంకెప్పుడు ఎతకరు. అలా కళ్ళు తెరిసి ఎరుగుతుంది ఈసారి నుంచి. వెతుకుతారంటారా? లేదంటారా? ఈ రోజుల్లో ఫోన్ ఎతికేటువంటి వాళ్ళు లేరంటారా? అంతవరకు ఎందుకండి? ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? ఈరోజు జనవరి 1 లేవడంతో ఎంతమంది ఫోన్ ఎత్తుకుంటారు? ఎంతమంది హ్యాపీ న్యూ ఇయర్ నాకు మెసేజ్ చేశారు అని? వెతకలేదన్న వాళ్ళు ఎవరుంటే చేయొద్దు. ఎంతమంది నాకు హ్యాపీ న్యూ ఇయర్ అనే మెసేజ్ చేశారు అని వెతికిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ? ఇంచుమించుగా అందరూ ఎత్తుకుంటాం, అందరం చూస్తుంటాం. నేను కూడా చూస్తాను. ఎంతమంది అంటే లెక్కలేనంతమంది. అవన్నీ పట్టించుకుని రిప్లై ఇచ్చేంత అవకాశం నాకు లేదు. వెతుకుతామా లేదా? ఫోన్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లేవడంతోనే దేన్ని ఎదుగుతున్నాం? ఫోన్ ఎదుగుతున్నాం. కొంతమంది లేవడంతోనే దేన్ని ఎదుగుతూ ఉంటారు? ఆడవాళ్ళైతే చీపిరి కట్టని చక్కగా వెతుకుతూ ఉంటారు. కొంతమంది లేవడంతోనే బిందుని ఎతికే వాళ్ళు ఉంటారు. కొంతమంది లేవడంతోనే టీవీ రిమోట్ని వెతికే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే లేవడంతో ఏం వినాలి? గంటారామం వినాలి. వినకపోతే ఆ రోజు రాశిఫలాలు కానీ ఆయన వినవడకపోతే తిన్నది జీర్ణం కాదన్నట్టుగానే మారిపోతుంటారు కొంతమంది. వాక్యం సెలవిస్తా ఉంది, మొదటగా నీ ఫోన్ను కాదు నువ్వు వెతకవలసింది. మొట్టమొదటిగా నీ ఇంటి పని చేయడానికి చీపురుని కాదు నువ్వు వెతకవలసింది. మొట్టమొదటిగా అన్నిటికీ మించి నీ కుటుంబంలో చేయవలసినటువంటి పనులు కాదు నువ్వు వెతకవలసింది, కానీ సర్వోన్నతుడైన దేవుణ్ణి వెతకగలిగేటువంటి రీతిలోనూ ఉండాలి. మొట్టమొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఇక నుంచి మనం ఏం చేద్దాం? వెతకాలి. వెతకగలుగుతున్నారు ఈ రోజున క్రైస్తవులారా? లేవడంతోనే ప్రార్థనలో దేవుని వెతకగలుగుతున్నారా? లేవడంతోనే వాక్యం ద్వారాగా దేవునితో మాట్లాడడానికి వెతికే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే అందరితో మాట్లాడేసిన తర్వాత దేవుడితో మాట్లాడే ప్రయత్నం చేసే వ్యక్తి అయితే చాలా వ్యర్థమైనటువంటి స్థితిలో ఉన్నామని గమనించుకో. లేవడంతోనే మొట్టమొదటిగా దేవునితో మాట్లాడాలి. పడుకోనేటువంటి సమయంలో ఆఖరిగా మాట్లాడవలసింది కూడా దేవుడితోనే. లేచిన తర్వాత మొట్టమొదటి పలుకు, మొట్టమొదటి నామస్మరణ, మొట్టమొదటి మాట దేవునితో ఉండాలి. ఆఖరిలో కూడా ఆయనతోనే ఉండాలి. కానీ ఈ రోజున అందరితో మాట్లాడేసి, ఫోన్ వచ్చిందని మాట్లాడేసి, మెసేజ్ వచ్చిందని రిప్లై ఇచ్చేసి, రేషన్ వాడు వచ్చాడని మాట్లాడేసి, నీళ్ళు వచ్చేసినాయి అని వెళ్ళిపోయి, లేకపోతే మున్సిపాలిటీ వాడు తుక్కెత్తుకుపోతాడానికి వచ్చాడని చెప్పి ఈ అన్ని పనులు చేసుకున్న తర్వాత దేవుని వెతుకుతున్నావంటే నువ్వు మొదటగా ఏం చేయలేకపోతున్నావు? ఖచ్చితంగా వెతకలేకపోతున్నావు. వెతకండి ఈ రోజు నుంచి. 2025 సంవత్సరం మొదటి దినంలో ఒక మంచి తీర్మానాన్ని తీసుకోండి. అది క్రైస్తవులకు మాత్రమే వర్తించేటువంటి మాట అని నేను అనట్లేదు. ప్రతి మానవుని గురించి కూడా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటగా నన్ను మీరు వెతికినడలా అవి అన్నీ కూడా మీకు ఏం చేయబడతాయి? అనుగ్రహించబడతాయి. మనం అనుకున్నది జరగట్లేదు, అనుకున్న ఆశలు నెరవేరట్లేదు, ఏది ప్రార్థన చేసినా ప్రార్థనకు తగిన ఫలం రావట్లేదంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? నీ ప్రార్థనలు ఆయన వినట్లేదని కాదు, నువ్వు చేసే పనుల కంటే ముందుగా ఆయన వెతకట్లేదని అర్థం. ఈ రోజు నుంచి ఆ నిర్ణయం తీసుకోండి. ఈ రోజు నుంచి ఆ మంచి తీర్మానంలో వెళ్ళే ప్రయత్నం చేయండి. లేవడంతోనే 2-3 నిమిషాలు ప్రార్థన చేయడం మొదలుపెట్టి, లేవడంతోనే దేవునితో మాట్లాడడం అనేటువంటి మొదటగా మొదలు పెట్టండి. తర్వాత అన్ని పనులు చేసుకోండి. మీ జీవితాల్లో ఒక నెల తర్వాత మార్పులు కానీ కనబడకపోతే జీవితంలో పని చేయకండి. నీకు ఇప్పుడు నేను చెప్పగలను, లేవడంతోనే ఇంకా నా కళ్ళు తెరవకుండా మోకాల మీద ఉంటాను. నేను కళ్ళు కూడా తెరవను, జస్ట్ ఇక్కడ పడుకుంటాను. తాతయ్య గారు ఏ పరుపు మీద అయితే చచ్చిపోయారో ఆ పరుపు మీద పడుకుంటాను. మంచాల మీద, సోఫాల మీద, పరుపుల మీద పడుకోను నేను. ఆ రోజులు అయిపోయినాయి అన్నీ కూడా. ఇక్కడే పడుకుంటాను. ఆయన చనిపోయినటువంటి ఆ చిన్న పరుపు మీద పడుకుంటాను. ఎప్పుడైతే మెలకువ వస్తుందో లేవడంతో అలా తిరిగి మోకాల మీద పడిపోతాను. గంటలు తరబడి ఏం ప్రార్థన చేశాను? 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ప్రార్థన చేసేస్తాను నేను అనట్లేదు. కానీ లేవడంతోనే మొదటగా నేను ఎవరిని వెతుకుతున్నాను చెప్పాలి? దేవుణ్ణి వెతుకుతున్నాను. వెతకగలుగుతున్నావా? ఉదయం లేచిన వెంటనే, రేయ మొదట జామున, గడియ మొదట జామున, తెల్లవారుజామున లేవడంతోనే దేవుని వెతకగలిగేటువంటి స్థితిలోనూ ఉన్నావా లేదా? అంతేకాని అన్ని పనులు అయిపోయిన తర్వాత వెతకడం అనేది దేవుడికి ఇష్టమైనటువంటి ఆలోచన విధానం కాదండి. వెతకండి. లేచిన తర్వాత చిన్న ప్రార్థనతో నీ దినచర్యని ప్రారంభించండి. లేచిన తర్వాత చిన్న వాక్యాన్ని చదువుకుని నీ దినాన్ని ప్రారంభించే ప్రయత్నం చేయండి.
దేవుడు మన జీవితంలో ఎన్ని అద్భుతమైన కార్యాలు జరిగిస్తారో మీరు చూద్దురిగారు. అంతేగాని అన్నీ అయిపోయిన తర్వాత అంటే ఏంటి, ఇంట్లో పనులు ఎక్కువైపోయినాయండి, పనులు అయిన తర్వాత ప్రార్థన చేద్దాం అనుకుంటున్నానండి. లేదంటే టిఫిన్లు అయ్యి వండేసిన తర్వాత, అత్తగారికి పెట్టేసిన తర్వాత, పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత, కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత తీరిగ్గా కూర్చొని నేను బైబిల్ చదువుదాం అనుకుంటున్నామండి. అది మంచి అనుభవం కాదండి. మొట్టమొదటిగా ఆయన స్థానం ఇచ్చే, ఆయనతో గడపవలసిన సమయాన్ని గడిపే తర్వాత నువ్వు ఎన్ని చేసుకున్న దేవుడేమో అడగడు. నీ పనులు అయిన తర్వాత ఆయన పనిలో కూర్చుందాం అంటే మాత్రం దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా లక్ష్య పెట్టేమో. మొదటికైనా చిన్న స్థానం ఏమండి, లేవడంతోనే కొంత సమయాన్ని దేవుడికి ఇవ్వండి. ఈరోజు అంతమంది లేచారు నాకు తెలిసి, చాలా మంది మెసేజ్ చేశారు యవనస్తుల్లో, కొంతమంది చేయలేకపోయారు. ఇదే విధంగా ముందు ముందు రోజుల్లో కూడా కొనసాగితే చాలా సంతోషమే. నేనేమి ఇది క్రైస్తువులకు మాత్రమే చెప్పే ప్రయత్నం చేయట్లేదు. క్రీస్తుని అంగీకరించినటువంటి హైందులతో కూడా మాట్లాడుతున్నాను. మీ దేవుళ్ళని మీరు కొలవండి, మీ దేవతలను మీరు ఆరాధించండి, మీ గుడులకి మీరు వెళ్ళండి, నేను కాదనట్లేదు. వాటితో పాటుగా లేవడంతో యేసయ్య నూతనమైన దినంలోకి వెళ్ళడానికి మీకు కృప అందించారు. పడుకున్నటువంటి వ్యక్తిని మళ్ళీ కళ్ళు తెరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. యేసయ్య అనే ఒక చిన్న మాట పెద్ద విషయం మాట్లాడడం. పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే మంచాల మీద ఏమైపోతున్నారు, మాయమైపోతున్నారు. వాళ్ళు మామూలు కూడా కాదు. నేను ఒక 2 రోజుల క్రితం ఒక వార్తను విన్నాను, చాలా బాధేసింది నాకు. కొత్తగా పెళ్ళయిందంట. కొత్తగా పెళ్ళయిన తర్వాత ఈ కార్యక్రమాలు ఉంటాయి కదా, ఫస్ట్ నైట్ అని, సెకండ్ నైట్, థర్డ్ నైట్లు ఏ ఉంటాయి. ఆ కార్యక్రమం అంతా కూడా పెద్దవాళ్ళందరూ ఘనంగా చేశారు. ఇంచుమించుగా ఎన్నో లక్షలు, విజయవాడలోనే ఎక్కడో జరిగింది అది. ఎన్నో లక్షలు పెట్టి మండపం కట్టించారు, ఎన్నో లక్షల కోట్లు పెట్టి కట్నం ఇప్పించారు, కారులు బహుమానంగా ఇచ్చారు. ఇంచుమించుగా లలిత జ్యువెలర్స్లో వాళ్ళ బిల్లు అయిందంట 2.5 కోట్లే ఎంతో బంగారానికి. అంత ఘనంగా వివాహం చేశారు, అంత అద్భుతమైన రీతిలో కార్యక్రమం అంతా కూడా చేశారు. వెడ్డింగ్ నైట్, ఆ ఫస్ట్ నైట్లో భార్య భర్త ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళారు, చక్కగా మాట్లాడుకున్నారు, పడుకున్నారు. ఉదయం లెగుద్దాం అనే సమయానికి భార్య గారు లేచారు కానీ భర్త గారు లేగలేదు. పెళ్లి చేసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే భర్త ఏమైపోయాడు తెలుసా, మాయమైపోయాడు. ఈ రోజున ఉదయం లేవడంతో నీ భర్తను నువ్వు చూడగలుగుతున్నావు అంటే దేవుని యొక్క మహాకృప. ఉదయం లేవడంతోనే నీ పక్కన ఉండవలసిన భార్యను నువ్వు చూడగలుగుతున్నావు అంటే దేవుని యొక్క మహాకృపే. నీ బిడ్డలను ఉదయకాల సమయంలో చాలా సురక్షితంగా నువ్వు చూడగలిగేటువంటి అవకాశం దేవుడు ఇస్తున్నాడంటే ఆ దేవుని యొక్క మహాకృపే తప్ప నీ గొప్పతనం మాత్రం అని ఎప్పటికీ అనుకోకు. పెళ్లి చేసుకున్నారంటే నిండు నూరేళ్ళు కూడా హాయిగా సంతోషంగా బ్రతకవలసినటువంటి వ్యక్తులు పెళ్ళి ఫస్ట్ నైట్ అయిందో లేదో ఉదయానికైనా శవంలాగా తేలిపోయాడంత మంచం మీద. ఏమైందంటే హార్ట్ అటాక్లు. ఇప్పుడు వయసుతో సంబంధం ఏముంది, హార్ట్ అటాక్, మైల్డ్ హార్ట్ అటాక్, నొప్పి కూడా రాదు. ఆ నొప్పి కూడా రాకుండా పోతుంది ప్రాణం. నొప్పి ఎందుకు రావట్లేదంటే అప్పుడైతే మాత్రం బ్లడ్ క్లాట్ అయ్యి, బెడ్ స్ట్రక్ అయ్యి, నరాలు ఎన్ని వచ్చి, ఏం లేదు, నెమ్మదిగా లోపల రక్తనాళాలు మూసుకుపోతున్నాయి. డాక్టర్ల యొక్క పరిశోధనలో తేలింది. ఫ్యాట్ ఆ విధంగా మూసేసిన కారణాన్ని బట్టి ఒక్కసారి ఇంకొక వచ్చి మూసుకున్న వెంటనే ఆగిపోతుంది గుండెకాయ అంతే. ఈరోజు నాకు కొత్త దినాన్ని చూడగలిగావంటే దేవుని కృప. ఒక కొత్త సంవత్సరంలోకి నువ్వు వెళ్ళావంటే దేవుని యొక్క మహాకృప. బయటికి వెళ్ళినటువంటి భర్త గారు క్షేమంగా నీ ఇంటికి చేరంటే దేవుని యొక్క మహాకృప. ఉద్యోగానికి వెళ్ళినటువంటి బిడ్డలు క్షేమంగా నీ ఇంటికి కనబడ్డారంటే మళ్ళీ దేవుని యొక్క కృపే. అంత చేస్తున్నటువంటి దేవుణ్ణి మొట్టమొదటిగా 2 నిమిషాలు స్మరించుకోవడానికి మన మనసులో ఏం చేయబట్టలేదు, ఒప్పుకోవట్లేదు. ఈరోజు మంచి తీర్మానం తీసుకోండి. మీరు ఏ మతానికి సంబంధించిన వ్యక్తులనైనా సరే నేను చెప్పే ఒకే ఒక్క చక్కటి సలహా ఏంటంటే, లేవడంతో యేసయ్యా అని ఒక్క మాట మాట్లాడిన దినాన్ని మొదలుపెట్టి ఎంతగా ఉంటుందో నీ జీవితం. యేసయ్య అనేటువంటి ఒక చిన్న పలుకుతో నీ దినచర్యను మొదలుపెట్టే ప్రయత్నం చేయి. క్రైస్తవులైతే ఖచ్చితంగా వాక్యంతో పాటుగా దినాన్ని మొదలుపెట్టే ప్రయత్నాలు చేయండి. దేవుడు ఎంత అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. వాక్యం సెలవిస్తా ఉంది, మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు ఏం చేయండి చెప్పాలి, వెతకండి. వెతకాలి, మొట్టమొదటిగా ఆయన్నే వెతకాలమ్మా. భోజనం చేస్తా ఉన్నాం, కొంతమంది క్రైస్తవులు ఉంటారు, ఇంక ప్రార్థనతో సంబంధం లేదు వాళ్ళకి. భోజనం పెట్టేశారు, మంచి కూర వచ్చేసింది, తినేయాలి అంతే. ఆ ప్రార్థనకు ముందట్టి ఆహారాన్ని సమకూర్చిన దేవుణ్ణి ఏం చేయలేకపోతున్నాం, వెతకలేకపోతున్నాం. ఇది నేను వేరే వ్యక్తులకు నేను చెప్పట్లేదు, క్రైస్తువులుగా చెప్తున్నాను. మొదటగా భోజనాన్ని సిద్ధపరిచిన దేవుని వెతుకుతున్నా. భోజన బల్ల ముందు, భోజనానికి ముందు మేము ప్రార్థన చేసుకునే భోజనం చేస్తామండి అన్నవాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఇంకా నయం, మీరే
చేయి కడుక్కోకుండా భోజనం చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఇక్కడ. ప్రార్థన కూడా చేస్తారా మీరు? ఏమని చేస్తారండి ప్రార్థన? ప్రభువా 4 ముక్కలు ఎక్కువ వేయాలి నాయన, తిన్నదంతా కూడా అరగాలి తండ్రి, షుగర్లో బీపీలు ఉన్నప్పుడు కూడా మీ మీద విశ్వాసంతో తినేస్తున్నాను ఈ రోజుకి అని ప్రార్థన చేసి మొదలెడతారా? దాని గురించి కదా ప్రభు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఆహారం లేక బాధపడే వాళ్ళు అనేక మంది లోకంలో కనబడుతున్నారు. ఈ భోజనం లేక ఇబ్బంది పడే వాళ్ళు అనేక మంది లోకంలో కనబడుతున్నారు. పచ్చడి మెతుకులు, గెంజి మెతుకులు తిని బ్రతకడానికి కూడా ఇష్టపడే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఇంత శ్రేష్టమైన పౌష్టికాహారాన్ని మాకిచ్చి పోషిస్తున్న దేవా నీకు వందనాలు అయ్యా అని చెప్పి చిన్న ప్రార్థన చేసి ఎప్పుడన్నా నీ భోజనాన్ని మొదలు పెట్టావా క్రైస్తవుడే? అంతేగాని ఆవురు అని చెప్పి తినేయడమే తప్ప ఎప్పుడు కూడా ప్రార్థనతో భోజనాన్ని మొదలు పెట్టే వాళ్ళు లేరంటాను నేను. నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి క్రైస్తవులారా, నిజంగా ప్రార్థన చేసి మొదలెడుతున్నారా? నిజంగా ప్రార్థన చేసి కనీసం 2-3 నిమిషాలన్నా ప్రార్థన చేసి భోజనాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నాం, లేకపోతే కొలుముసిన దేవా నీకు వందనాలు అని చెప్పి అయిపోయింది ఆమేనంతే. ఇళ్లల్లోనూ మందిరాల్లో ప్రార్థన చేసి భోజనం చేసే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇక్కడ ప్రార్థించే వాళ్ళే బయటికి వెళ్ళి అక్కడ ఏ ఫంక్షన్లో అయినా భోజనం చేయవలసి వస్తే అక్కడ మాత్రం ప్రార్థన చేయరు. సిగ్గు. మీరు ఒప్పుకోకపోయినా మన ఇళ్లల్లో ప్రార్థన చేసుకుని భోజనం చేస్తాం, మన మందిరాల్లో ప్రార్థన చేసుకుని భోజనం చేస్తాం. ఏ ఫంక్షన్ కన్నా వెళ్తారో, బఫీ కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు, అలా భోజనాన్ని మనకి చేతికి అందిస్తారు. ఆ సమయంలో 2 నిమిషాలలో కళ్ళు మూసుకుని ప్రార్థన చేసినట్టుగా తిన్నట్టుగా నీ జీవిత అనుభవాలు ఉన్నాయా? ఎందుకంటే అందరూ చూస్తారు, సిగ్గుగా అనిపిస్తుంది, సిగ్గుపడిపోతూ ఉంటారు. హోటల్లో సిగ్గుపడిపోతూ ఉంటారు. మేము ఎక్కడ సిగ్గుపడలేదు, ఎప్పుడు సిగ్గుపడలేదు. ఎంత ఖరీదైన హోటల్ అయినా, ఎంత ఖరీదైన లాడ్జింగ్ అయినా, ఎంతమంది గనుల మధ్య నేను కూర్చున్నా ప్రార్థన చేసిన తర్వాతే భోజనం చేస్తాను. ఎందుకంటే మొదటగా ఏం చేయాలి? మనం వెతకండి. రోజు నుంచి నీ దినంలో మొదటగా ప్రార్థనతో వెతకండి. నీ భోజనానికి ముందు మొదటగా వెతకండి. నీ ప్రయాణాల్లో మొదటగా వెతికే ప్రయత్నం చేయండి. ప్రయాణం ఎక్కడికైనా చేయవలసిన అవసరం వచ్చింది, ఎక్కడికో వెళ్ళాలి, దూర ప్రయాణం వెళ్ళాలి, మొట్టమొదటిగా చిన్న ప్రార్థన చేయి, ప్రభువా క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని అనుగ్రహించండి, మీ రాకపోకలు యందు మీ కృప నా పట్ల కనుపరచండి. వెళ్ళిన వారు వస్తారో లేదో కూడా తెలియని రోజుల్లో మేము బతుకుతా ఉన్నాం తండ్రి. చిన్న ప్రార్థన, పెద్ద పెద్ద ప్రార్థనలు ఏం చేసే ఎక్కర్లేదు. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటమే. తెలిసి తెలియని ప్రార్థన కూడా ఆయన వింటాడని వాక్యం సెలవిస్తా ఉంది. చిన్న ప్రార్థన అండి. వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకోవడానికి ఏముందండి? టైం అయిపోతుందండి, బస్సు వచ్చేస్తుందండి, ట్రైన్ వచ్చేస్తాను అనుకుంటున్నా తప్ప నిమిషము చేసిన ప్రార్థన నీ జీవితంలో వచ్చేటువంటి కీడులను చాలాసార్లు తప్పిస్తూ ఉంటుంది. నిమిషమే ఆ ప్రార్థన, అరసెకండే ఆ ప్రార్థన, 10 సెకండ్లే ఆ ప్రార్థన, కానీ 10 తరాల్లో ఏడ్చేటువంటి ఎన్నో కీడుల్ని, ఎన్నో చీకట్లని రద్దు చేస్తూ ఉంటుంది 30 సెకండ్ల ప్రార్థన. దేవా నన్ను కాపాడండి, నన్ను కాచి కాపాడండి, క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చుటకు మీ కృప అందించండి. చిన్న ప్రార్థన అండి. ప్రయాణంలో మొదటగా ఆయన వెతకలేకపోతున్నాం. నేను రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళాను, మీకు తెలిసి, ఇక్కడ సంఘస్థులు తెలిసి ఇంటర్వ్యూ పని మీద వెళ్ళవలసి వచ్చింది. ఎన్ని యాక్సిడెంట్లు అంటే అన్ని యాక్సిడెంట్. నేను అనుకుంటాను ఆ యాక్సిడెంట్లు చూసినప్పుడు, వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ప్రయాణం చేసినప్పుడు పొరపాటును కూడా ఊహించుంటారు ఈరోజు యాక్సిడెంట్లో మేము చచ్చిపోతున్నామని చెప్పి. ఫ్యామిలీలో ఒకటైతే నేను హైదరాబాద్ నుంచి వచ్చేస్తున్నాను, విజయవాడ క్రాస్ అయిపోయాను, లెఫ్ట్ సైడ్ అది ఏ బ్రాండెడ్ కార్ అంటే అంత నాకు ఐడియా, కియా సంథింగ్ ఏదో బ్రాండెడ్ కార్. అది నుజ్జు అయిపోయింది, మామూలుగా లేదు. ఆ నుజ్జు అయిపోయినటువంటి కారుని అక్కడ నుంచి తీసేయలేదు, వాళ్ళు అక్కడే ఉంచి పెద్ద ఫ్లెక్స్ వేసారు. మళ్ళీ అక్కడ పెద్ద ఫ్లెక్స్ బోర్డ్ వేసి ఏ వ్యక్తులైతే యాక్సిడెంట్లో చచ్చిపోయారో ఆ శవాలకి ఫోటో తీసి అక్కడ ఫ్లెక్స్ పెట్టారు. వెంటనే 120లో ఉన్న స్పీడ్ కాస్త 70లోకి వచ్చేసింది. నీకు అర్థమైందా లేదా? అందుకే అది 120లో వచ్చేతను ఇంక మామూలుగా కొడతలేదు, టైం అయిపోతుంది, నిద్ర అవట్లేదు, పడుకొని చాలలేంది, వచ్చే శుభ్రంగా పడుకుందామని చెప్పి స్పీడ్గా వస్తున్నాను. 120, 150 నా రేంజ్లో ఉంటుంది కదా ఖచ్చితంగా. అది ఎప్పుడైతే చూసానో నాకు తెలియకుండానే యాక్సిలేటర్ మీద కాలంతా వెనక్కి వచ్చేసింది. ఎందుకు? స్పీడ్ అతివేగం ఏం చేస్తుంది? చంపేస్తుంది. అలా అనుకుని ఉండరు పాపం. ఫ్యామిలీ మొన్న ఒక ఫ్యామిలీ అండి బాబు, అది ఆ కారు ప్రపంచంలోనే సేఫెస్ట్ కార్ అంట. ఇంకా దానికి యాక్సిడెంట్ అయినా ఎన్నైనా సరే అందులో ఉన్న వాళ్ళు మాత్రం చనిపోరు, కాసేస్తుంది. అంత ఉక్కుతో చేసినటువంటి కారు, దాన్ని వాల్వో అంటారు. XC90 మోడల్. ఆ మోడల్ బయటకు వచ్చిన తర్వాత వాల్వో కంపెనీ వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ని క్రియేట్ చేశారు. ఏమనంటే,
వాల్వో అనేటువంటి కారు బయటకు వచ్చిన తర్వాత వెళ్ళిపోతుంది. పెద్ద లారీ మీద ఉన్న రాళ్ళన్నీ దాని మీద పాడేశారు. అయినా సరే లోపల ఉన్న వాళ్ళకి ఏ హాని జరగలేదు. అయ్య బాబోయ్, నిజంగానే ఇందులో వెళ్తే చచ్చిపోవేమో, ఇంత ఖరీదైన కారు అయినా పర్లేదు, మన ప్రాణాల కంటే ఏదో గొప్ప ఉందని చెప్పి ఒక కొత్త మంచి ఫ్యామిలీ, చాలా గొప్పలు, కేరళ వాళ్ళది 90 లక్షలు 95 లక్షలు పెట్టి వారం రోజుల ముందే కారు కొనుక్కున్నారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా వీడియో పెట్టారు. భార్య, భర్త, అత్తయ్య గారు, 4 సంవత్సరాల పాప. ట్రాఫిక్ లో కారు ఆగిపోయింది. పక్కన ఉన్నటువంటి లారీ మీద ఓవర్లోడ్ ఎక్కువైపోయి లారీ ఆ కారు మీద పడిపోతే అప్పడం అయిపోయింది. మీకు తెలుసా, పైన రూఫ్ అంతా కూడా వెల్డింగ్ మిషన్ తో కట్ చేసి శవాలని చేత్తో బయట తీశారు. 3-4 సంవత్సరాల పిల్ల కళ్ళు బయటకు వచ్చేసినాయి. గనుల్లో కేరళలో సగ భూములు వాళ్ళకే ఉన్నాయంట. వాళ్ళు ఏ రోజు ఊహించుండరేమో మేము బతికి బయటపడతామని. చిన్న పిల్లల ముందే కూర్చున్నాడు. ఇంచుమించుగా ఆ కుర్రోడు వయసు 11 సంవత్సరాలు ఎంత ఉంటుంది, జబ్బంతా ఊడిపోయింది. వాళ్ళు అనుకుని ఉంటారా, ఈరోజు ఎక్కడికో పెళ్లికి వెళ్తున్నాం, ఎక్కడికో శుభకార్యానికి వెళ్తున్నాం, ఎక్కడికో ఫంక్షన్కి వెళ్తున్నాం, బాగా డ్రెస్ వేసుకోవాలని చెప్పి మంచి మంచి నగలు వేసుకుని వాళ్ళు కూర్చున్నారండి. కూర్చున్న ఆడవాడు కూర్చున్నట్టుగానే నలిగిపోయి నల్లగా మారిపోయింది ఆ వ్యక్తి. ప్రయాణాలు మంచి కదా. ఈరోజు ప్రయాణాలకు ముందు దేవుని వెతుకుతున్నావా? ఎక్కడికన్నా అర్జెంటుగా ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం ఉంది, చిన్న ప్రార్థన యేసయ్యా, ప్రయాణం చేయడానికి వెళ్తున్నాను, వేరే ఊరు వెళ్తున్నాను, దయించినైనా మీ కృపను బట్టి నా రాకపోకలు యందు మీ సహాయం ఉంచండి. రోజులు బాగలేదు, మనం కరెక్ట్గా వెళ్తున్నా సార్, అవతల వాడు మళ్ళీ కరెక్ట్గా వస్తాడో లేదో గ్యారంటీ లేని రోజులు ఈ రోజులు. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆ హైవేలో ఇంకా బ్రేక్ లేడా ఏమి ఉండదు. ఇంకా నేనే వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతానని అనుకున్నాను. ఇంచుమించుగా 100-105 స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఒకేసారి ఆఫీసర్ లారీ వాడు ఒక సిగ్నల్ లైట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, ఒక్కసారి ఆఫీసర్. చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిన దేవుడు కాపాడుకొని వచ్చాడు. అలాగా రోజులు బాగాలేదా? ఏ దినమని ఏది సంభవించినది నీకు తెలియదు అంటున్నాడు వాక్యంలో. నీటి మీద ఆవిరి వంటిది కాదని జీవితం అంటున్నాడు. గడ్డి మీద ఏంటది, మంచు బిందువు లాంటి అల్ప ఆయుష్యులారా అంటున్నాడు. గొప్పలం ఏంటండి, గట్టిగా చిన్న 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 దోమ కొడతా చచ్చిపోతున్నాం. దిక్కుమల దోమ, డెంగ్యూ దోమ అంటది. మధ్యాహ్నం 3 గంటలకే కొడుతుందంట. అది కుట్టిందంటే ఎంతమంది చచ్చిపోయారో. మళ్ళీ విచిత్రం ఏంటో, కరోనా ఇప్పుడు వచ్చి ఎక్కడి నుంచి వచ్చిందో ఎలాగుంటుందో ఎవరికీ తెలియదు. మొత్తం 1.5 కోటి మంది వేసిపోయిందంతే. ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రయాణంలో ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ దినము మొదటి సమయంలో దేవునికి ప్రార్థన చేయగలుగుతున్నావా? చాలా చాలా బాధేసింది. ఒక్కసారిగా దాని సేల్స్ అన్ని పడిపోయినాయి. వాల్వో అనేటువంటి కారు సేల్స్ అన్ని. ఇంకా కర్మ అంతే, ఏం చేస్తాం, అది అప్పడం అయిపోయిందండి బాబు. ఫ్లాట్ అయిపోయింది మొత్తం అంతా కూడా. రేకంతా కట్ చేసి, ఆవిడ పెద్దవాడు, ఒక 50-55 సంవత్సరాలు ఉంటాయి. ఆయన అత్తగారంట. కేరళ అంటే ఎలాగేసుకుంటారు వాళ్ళు, బంగారాలు అయ్యని దిట్టంగా ఉంటాయి వాళ్ళే. మొత్తం తీసేసేటప్పటికి నల్లగా మారిపోయాయి, వికట జీవులుగా మారిపోయాయి. వాళ్ళు ఏ రోజు కూడా అనుకుని ఉండరు ఇదే మీ ఆఖరి రోజు అని చెప్పి. ప్రార్థన చేయగలుగుతున్నావు నీ ప్రయాణంలో? నీ బిడ్డలు బయటికి వెళ్తా ఉన్నారు, ప్రార్థిస్తున్నావు నాయన, రోజులు బాగలేదు. ఆడపిల్లలు ఏమో వయసుకు వచ్చారు నాయన, ఆడపిల్లలు చదువుకుంటున్నారు నాయన, వాళ్ళు ఎక్కడున్నా ఎలా ఉంటున్నారో మాకు తెలియదు, చదువుకుంటున్నామని మాత్రమే అంటున్నారు. దయించి జ్ఞాపకం చేసుకున్న పిల్లలు. చిన్న ప్రార్థన. భర్త గారు ఎక్కడికో వెళ్తా ఉన్నారు ఉద్యోగరీత్యా, చిన్న ప్రార్థన అండి. గంటలేం చేయక్కర్లేదమ్మా. నువ్వు ఏ మతానికి సంబంధించినోడివేనా, నీ దేవి దేవతల్ని దేవుల్ని వదిలేయమని నేను అనట్లేదు. ఒకవేళ నువ్వు దేవుడి ఏర్పాట్లు ఉంటే నీకే తెలిసి వచ్చినప్పుడు అన్ని నువ్వు వదులుకుంటావు. కానీ వాటితో పాటుగా మొదటగా యేసయ్య అనేటువంటి నామస్మరణ ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు. చేయండి. ఈ రోజు నుంచి 2025 సంవత్సరం మొట్టమొదటి తారీఖు నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. లేవడంతోనే యేసయ్య అనేటువంటి పలుకుతో మొదలు పెట్టండి. లేవడంతోనే 2 నిమిషాల ప్రార్థనతో నీ దినాన్ని ప్రారంభించండి. దేవుడు అంత అద్భుతమైన రీతిలో నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని, నిన్ను ఎంతగా వాడుకుంటాడు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని నువ్వు వెతకగలిగితే ఆ తర్వాత నీకు అన్నీ కూడా ఏం చేయబడతాయి, అనుగ్రహించబడతాయి. ఎన్ని పనులున్నా, ఎన్ని అవసరాలున్నా, ఎంత బిజీ లైఫ్ ఉన్నా, చిన్న ప్రార్థన, చిన్న వాక్యం చదువుకొని మొదలెట్టండి దినాన్ని. నేను అది లేకుండా నేను దినాన్ని మొదలు పెట్టను. మీకు అక్కడ గోడ కనబడుతుందో లేదో, ఆ పిల్ల పక్కన గోడ మీద నల్లటి మచ్చ వచ్చేసింది చూడండి. మీకు ఎంతమంది కనబడుతుంది అక్కడ?
నల్లటి మచ్చ. లేచిన వెంటనే నా నుదుటిని ఆ గోడ మీద ఆనుకొని ప్రార్థన చేస్తాను. అదంతా డాగ్ అయిపోవడానికి కారణం నుదుటి యొక్క ఆ మచ్చ ఇదంతా కూడా. లేవడంతోనే నేను లేచానంటే నీ కృపయ్య. పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే మాయమైపోతున్నారు తండ్రి నిద్రలో. పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే నేను లేచానంటే, ఈరోజు ఇలా మోకాళ్ళు వేసి ప్రార్థన చేశానంటే అది కేవలం నీ కృప. చిన్న ప్రార్థన చేసి వాక్యం చదువుకుని తర్వాత తదుపరి కార్యక్రమాలు తదుపరి పనుల్లోనే ఉంటాను తప్ప దేవుణ్ణి వెతకకుండా ఈ రోజు కూడా దినాన్ని ప్రారంభించడానికి నేను సాహసించను. ఇష్టపడట్లేదు అన్నాను, సాహసమే చేయను నేను. ఎక్కడున్నా సరే ఒకవేళ ఈరోజు ఇంట్లో ఉన్నాం కాబట్టి ప్రార్థన చేసుకున్నాం, జర్నీలో ఉన్నాను, ట్రైన్లో ఉండవలసి వచ్చింది. ఆ ట్రైన్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవడం వీలవదు కొన్నిసార్లు. అక్కడే మోకాళ్ళు వేస్తాను. రీసెంట్గా ఒక 12-13 నెలల క్రితం చెన్నై వెళ్ళాను. ఇక్కడ నుంచి 3 ఎప్పుడో సర్కార్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. 3 నేను ఖచ్చితంగా ఇక్కడ ప్రార్థన చేయడం అనేది నాకు అలవాటు. ట్రైన్ ఎక్కిన తర్వాత ప్రార్థన చేసుకునే ప్లేస్ ఏమీ లేదు. అందరు అమ్మాయిలు వచ్చేసారు ఎక్కడికో చదువుకోవడానికో లేకపోతే హాస్టల్కి వెళ్తున్నారు. ఏం సిగ్గుపడలేదు, చూయిప్పేసాను. వాళ్ళందరి ముందే మోకాళ్ళు వేసి ఇంచుమించు 1.5 సేపు ట్రైన్లో ప్రార్థన చేశాను. ఏమొచ్చింది దానివల్ల అంటే కృప దొరికింది. దానివల్ల నన్ను అనుకున్న పనుల కంటే జరగవలసిన దానికంటే ఘనంగా జరిగించుకుని వచ్చాడు దేవుడు. వెతికి ఈ రోజు నుంచి ఒక మంచి తీర్మానం తీసుకో క్రైస్తవుడిగా. లేవడంతోనే బైబిలు ప్రార్థనతోనే మొదలు పెడతాను. తీసుకో ఒక మంచి నిర్ణయం. మొట్టమొదటిగా మనం దేన్ని వెతకాలి అనేటువంటిది విన్నాం. అలాగే రెండవదిగా మొదటి అనేటువంటి మాట మరొక చోట నేను గమనించడానికి దేవుడు కృప అందించాడు. దాని గురించి కూడా ఒక 5-10 నిమిషాల్లో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిగా దేవుని రాజ్యాన్ని వెతకాలి. తర్వాత మొదటి అనేటువంటి మాట లేదంటే పదం ఒక చోట నేను గమనించడానికి దేవుడు కృప అందించాడు. ఈ రోజున ప్రకటన గ్రంథము 2వ అధ్యాయానికైనా మనం చూసినట్టయితే మొదటిగా నువ్వు చేయవలసిన రెండో పని ఏంటో ఆ చోట కనబడతాం. మొదటిగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనానికని మనం చూసినట్టయితే అక్కడ ఒక చక్కటి మాట మొదటి అనేటువంటి పదంతో రాయడానికి దేవుడు కృప అందించిన ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవి వదిలితివి. చాలు ఇంకా అవసరం లేదు. మొదటిగా నా మీద నా మీద ఉన్నటువంటి ప్రేమ నువ్వేం చేసావు? వదిలితివి. చాలా స్పష్టంగా వాక్యం సెలవిస్తా. అయినను మొదట నీకుండిన ప్రేమను నా పైన నువ్వేం చేసేసావు? వదిలేసావు. అంటే మొదట ప్రేమను కోల్పోయిన సంఘం కనబడతా ఉంది, ఎఫెసు అనేటువంటి సంఘం. ఇది ఎవరికి వర్తిస్తుందంటే ఖచ్చితంగా క్రైస్తవులతో మాత్రమే మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మొదటిగా నీకున్న ప్రేమ ఏమైపోయిందంటే తర్వాత తగ్గిపోయింది. పెళ్ళైనటువంటి మొదటి రోజుల్లో ఉన్న ప్రేమ 2 సంవత్సరాల తర్వాత కనబడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చెయ్యొద్దండి. పెళ్ళైన మొదటి నెలల్లో కనబడేటువంటి వైవాహిక ప్రేమ, భార్య భర్తల మధ్యన కనబడేటువంటి ప్రేమ 2-3 సంవత్సరాల తర్వాత కూడా అదే విధంగా కనబడుతుందండి అన్న వాళ్ళు ఎవరుంటే చెప్పండి, ధైర్యంగా చెయ్యొద్ది. ఎందుకు చెప్పలేకపోతున్నారంటే మీ మధ్యన కూడా ప్రేమ లేదు కాబట్టి. అవునంటారా కాదంటారా? పెళ్ళైన కొత్తలో కనబడే ప్రేమ ఓ సంవత్సరం అయిన తర్వాత ఏమైపోద్ది? నెమ్మదిగా పెళ్ళైన కొత్తలో భర్త గారు అడగకుండానే కాఫీ ఎక్కడికి వచ్చేస్తుంది? మంచం దగ్గరికి. అడగకుండానే జీడిపప్పు ఉప్మా ఎక్కడికి వచ్చేస్తుంది? మంచం దగ్గరికి. అడగకుండానే నేను ఇంకా ఒకలంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. చెయ్యి పట్టుకుని వదలరు. బాత్రూంలో తప్ప ఇక బాత్రూమ్ నుంచి బయటకు వచ్చినారు ఇద్దరు కూడా పెన్ వేసుకుని ఉంటారు. ఇంకా చెయ్యి వదలను అన్నట్టుగానే ఉంటారు. ఒక 365 రోజుల తర్వాత ప్రేమ ఎలా ఉంటుందంటే అదే భర్త గారులో ఏం మార్పు ఉండదు. అదే భర్త ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చినట్టే బేగొచ్చారు ఎప్పుడు వస్తారని చూసానన్న భార్య శుభ్రంగా పడుకుంటుంది. ఏమి ఇంకా అన్నం పెట్టలేదంటే పెట్టేసుకుని తినేసి ఆ కంచం కూడా కడిగేసి ఏం చేయి, పడుకో. మొదట్లో ఎలా ఉందా ప్రేమ? భర్త గారు అడగకుండానే, భర్త గారు నాకు అన్నం పెట్టు అని అనకుండానే బిడ్డ దగ్గరికి ఏం వచ్చేసింది? కొంతమంది భార్యలు ఎంత జ్ఞానవంతులంటే నెల మొదటి వారాన్ని చూపేంత ప్రేమ 2వ వారంలో కనబడదు. ఎందుకనుకుంటున్నారు? మొదటి వారం ఏం పడుతుంది? శాలరీ పడుతుంది. శాలరీ పడిన రోజు ఉంటుందండి. భార్య గారు ప్రేమిస్తూ ఉంటారు భర్త గారిని, మామూలుగా ఉండదు ఆ రోజు. ఇంక ఎప్పుడు చూపించలేనంత ప్రేమ. తర్వాత శాలరీ అయిపోయిన తర్వాత మళ్ళీ లెక్క చేయరు.
పెళ్ళైన కొత్త రోజుల్లో ఉన్న ప్రేమ ఆ పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత ఏమైపోతా ఉంటది? మాయమైపోతా ఉంటది. ఒకప్పుడేమో భర్త గారు ఎప్పుడు వస్తారా ఆఫీస్ నుంచి అని చెప్పి 100 సార్లు ఫోన్ చేస్తూ ఉంటది. ఓ 2 సంవత్సరాల తర్వాత భర్త గారు వచ్చినా సరే ఆయనకి అన్నం పెట్టే దిక్కు కూడా ఉండదు. అంటే మొదట ఉన్న ప్రేమ ఏమైపోయిందన్నమాట? తొలగిపోయింది. ఒకప్పుడు తలనొప్పి వచ్చిందంటే జండు బాంతో పాటుకి ఏమిటి వేడి నీళ్ళతో కాపురం కూడా పెట్టేస్తా ఉంటారు. అదే 2 సంవత్సరాల తర్వాత జండు బాము కాదు ఇంకే బాము కనబడదు. అంటే మొదట్లో ఉన్న ప్రేమ సహజ సిద్ధంగా మానవుల వచ్చిన ఏమైపోతూ ఉంటది? చల్లారిపోతూ ఉంటుంది. కానీ వాక్యం సెలవిస్తా ఉంది, నీ మొదట ప్రేమను నా పట్ల నువ్వు వదిలితివి. మొదట్లో బాగానే పరిచర్లో ముందుండి కొనసాగేదానివి. మొదట్లో చాలా అద్భుతమైన ప్రార్థన జీవితాన్ని కొనసాగించేదానివి. మొదట్లో లేవడంతోనే దేవుణ్ణి బాగానే వెతికేదానివి. కానీ ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్న కొన్ని రోజులు గతించిపోయినాయో దేవుడి మీద ఆదిలో కనబడిన ప్రేమ తర్వాత రోజుల్లో ఏం చేయబట్టలేదు, కొంతమందిలో కనబట్టలేదు. నిజమే, కొంతమంది, ఇది హిందువులకి హైందువులకి సంబంధించింది కాదు, క్రైస్తువులకు సంబంధించిందే మాట్లాడుతున్నాను. కొంతమంది బాప్తీసం తీసుకున్న మొదట 4-5 రోజుల్లో చేసే భక్తి ఇంకెప్పుడు చేయరేమో. ఇప్పుడు జనవరి 1న చాలా మంది యవనస్తులు వాక్యంలో చెప్తే 4 గంటలకు మెసేజ్ చేశారు, ప్రేజ్ ద లార్డ్ అని చెప్పి. ఈ మొదట్లో మీకున్న ప్రేమ ఆ సంవత్సరం ఆ చివరి వరకు కూడా చూపిస్తారో లేదో చూస్తాను నేను. చూపించగలుగుతున్నావా? ఒకప్పుడు మందిర పరిచయం అంటే అందరికంటే ముందు వచ్చేది నీవు. ఒకప్పుడు ఆదివారం ఆరాధన అంటే అందరికంటే ముందుగా వచ్చి ఆ కుర్చీలు సర్దేసి పాటలు నేనే మొదటగా పాడాలనేటువంటి తృష్ణ కలిగి ఉన్న నీవు ఈ రోజున ఎవరో వెనకాల నుంచి తడతేనే కానీ నెడతేనే కానీ ముందుకు రాలేకపోతున్నావంటే దేవుడి మీద నీకు మొదటగా ఉన్న ప్రేమ ఏమైపోయింది? కోల్పోయింది. మనుషుల మీద ఉన్నటువంటి ప్రేమ నెమ్మదిగా తగ్గిపోయినా పర్లేదు, కానీ దేవుని మీద ఉన్న ప్రేమ ఇప్పటికీ కూడా ఏం చేయబడకూడదు, తగ్గకూడదు. అందరూ ఇలాగే ఉంటారు అని నేను అనట్లేదు, కొందరు మాత్రం ఉంటారండి. ఆ భక్తి జీవితంలో ఎర్లీ స్టేజ్లో ఎర్లీ డేస్లో ఉన్నటువంటి ఆ భక్తి తర్వాత రోజుల్లో కనబడు. స్టార్టింగ్లో పిల్లల్ని అందరూ లేపి లెగు 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 టైం అయిపోతుంది, ఈరోజు ఆదివారం ఆరాధన అని చెప్పి నేను లేపిన తల్లే ఈ రోజున పిల్లలు లేపితేనే కానీ లేగదు. ఒకప్పుడు ఈవిడే లేపాలి పిల్లల్ని, లిగమ్మా ఆదివారం ఆరాధన కదమ్మా వెళ్ళాలి కదమ్మా అని లేపిన ఆవిడే ఈరోజు పిల్లలు లేపితేనే కానీ వచ్చేటువంటి స్థితి లేదు కొంతమంది తల్లిదండ్రులకి ఇక్కడ. అంటే నీ మొదట ప్రేమ ఏం చేసుకున్నావు అన్నమాట? కోల్పోయావు. అందుకే దేవుడు అంటున్నాడు ఎఫెసీ అనేటువంటి సంఘంతో, నీ మొదటి ప్రేమ నువ్వేం చేసావు? విడిచితివి. వదిలిపెట్టకండి. దేవుడి మీద మరింత ప్రేమ పెరగాలి, మరింత ఉద్యమంలోకి నడిపించబడాలి, దేవుడి పట్ల ప్రత్యేకమైన ఆలోచన కలిగి దేవుడా దేవుడా దేవుడు అన్నట్టుగా ఉండాలి తప్ప ఆ దేవుడితో నాకేం పని ఉందన్నట్టుగా ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతావు. మొదటిగా దేవుని వెతకాలి, రెండవదిగా మొదట నీకుండిన ప్రేమను కూడా పొందుకోవాలి. మొదట్లో ఎలా ప్రార్థన చేసేదనివో, మొదట్లో ఆదివారం ఆరాధనలు ఎలా పాల్గొనేదనివో, మొదట్లో చక్కగా ఎలాగైతే ఇంట్లో కూర్చొని పాటలు పాడుకునేదేనవో అదేవిధంగా కొనసాగాలి. కొంతమంది లేరు ఈ మధ్యన. నాకు అర్థమైంది ఏంటంటే, ఏ పనిలో ఉన్నా సరే చిన్న పాట పాడుకుంటూ పని చేసుకునేవారంటే సంఘానికి సంబంధించిన వాళ్ళు అసలు పాటలే పాటలేదు ఇళ్లలో. ఏదన్నా పని చేసుకుంటున్నప్పుడు టీవీలోనో సెల్లోనో వాక్యం పెట్టుకుని వినేవారంట. ఈ మధ్యన అసలు వాక్యమే లేకుండా పోయిందంట. దాని అర్థం ఏంటంటే దేవుడి మీద నీకున్న ప్రేమ కాలక్రమేణా ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అందుకే దేవుడు అన్నాడు, ఆ ప్రేమను ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకు. నీ మొదట్లో నా మీద ఎలాంటి భక్తిని అయితే చూపించావో అదే విధమైన భక్తి చివరి వరకు కూడా నువ్వు ఏం చేయాలి? చూపించాలి. అప్పుడే ఏం చేస్తాడనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా దేవుని వెతకాలి, రెండవదిగా మొదట ఉన్నటువంటి భక్తిని చెయ్యాలి. ఒకవేళ ఈ రెండు కానీ సంవత్సరంలో నుంచి చెయ్యగలిగితే నీ జీవితంలో దేవుడు చేసేటువంటి మొదటి పని ఏంటో నీకు చూపించే ప్రయత్నం చేస్తాను. యోబు గ్రంథాన్ని కానీ ఆఖరిగా మనం చూసినట్టయితే అక్కడ ఒక చక్కని మాట కనబడుతూ ఉంది. దాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని 5-10 నిమిషాల్లో పూర్తి చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి, ఎప్పుడైతే మొదటగా దేవుని వెతుకుతారో, ఎప్పుడైతే మొదటలో ఉన్నటువంటి ప్రేమ భక్తిని మళ్ళీ తిరిగి జరిగిస్తారో అప్పుడు దేవుడు మన జీవితంలో చేసే పని ఏంటి? యోబు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనానికని మనం చదివితే అక్కడ మొదట అనేటువంటి పదం కనబడుతుంది. నేను చదివే ప్రయత్నం చేస్తాను. చూడండి, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను తుదను నీవు మహాభివృద్ధి పొందేదవు. అప్పుడు నీ స్థితి మొదటలో కొద్దిగా ఉన్నను
చివరకు వచ్చేటప్పటికి నీ స్థితి ఎలా మారుతుందంటే మహావృద్ధి పొందును. అంటే ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే మొదటగా దేవుని వెతుకుతావో, ఎప్పుడైతే మొదట్లో ఉన్న భక్తి శ్రద్ధలతో కూడిన ప్రేమను దేవుడి మీద చూపిస్తావో, నీ పాత గతి స్థితిగతులను దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడు. కొంతమంది అంటూ ఉంటారు కదా, ఆ రోజుల్లో మేము ఎంతలా ఉండేవాళ్ళని తెలుసా అండి, ఆ పాత రోజులు వస్తే ఎంత బాగుండని కోరుకుంటున్నామండి బాబు, ఎంత డబ్బు ఉండేదండి బాబు, మా చుట్టూ 10 మంది పనులు ఉండేవారండి, ఈ రోజున మా స్థితి బాగాలేదండి, మా గతి మారిపోయిందండి, మా భర్త గారు ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుంచి మా బ్రతుకు కూడా ఏమైపోయిందండి? నాశనం అయిపోయిందండి. ఆ పాత రోజులు ఎంత బాగుండేవండో. ఎప్పుడు కూడా ఎవరన్నా ఏ సహాయం కోరి వచ్చినా సరే కాదనకుండా సహాయం చేసేవాడినండి. ఈ రోజున అప్పులు పాలైపోయాం మేము. మళ్ళీ ఆ రోజులు వస్తాయంటారా? మళ్ళీ అలాంటి అనుభవాలు మా జీవితంలో కనబడతాయంటారా? మళ్ళీ పూర్వ వైభవాన్ని దేవుడు మా జీవితంలో మళ్ళీ తీసుకుని వస్తాడంటారంటే ఖచ్చితంగా వాక్యం సెలవిస్తా ఉంది. నీ జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోయావో అవన్నీ కూడా ఖచ్చితంగా దేవుడు మళ్ళీ ఏం చేయగలడు? ఇవ్వగలడు దేవుడు. ఎప్పుడు అంటే ఆయన వెతికి ఆయన మీద ప్రేమను మరింత పెంచుకుంటేనే. కొంతమంది చాలా బాధపడుతూ ఉంటారు. నేను ఓ 10 మంది దగ్గర పని చేయించుకునే వ్యక్తినండి, కానీ ఈ రోజున పని చేసుకుంటున్నానండి ఒక్క దిక్కున. ఒకప్పుడు ఏదన్నా అవసరం అయితే 10 మందికి అప్పు ఇచ్చేవాడిని, కానీ ఈ రోజులు అప్పుల పాలైపోయి అప్పులలో వస్తే చాలా సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుందండి. ఆ రోజులు వేరండి బాబు, ఆ వైభోగం వేరండి బాబు, ఎంత బాగుండేదండి బాబు ఆ రోజుల్లో. మళ్ళీ ఆ రోజులు వస్తాయండి అంటే వాక్యం సెలవిస్తుంది, ఖచ్చితంగా వస్తాయి. పడిపోయినట్టు ఎప్పుడో కూడా పడిపోయినట్టు ఉండండి. బండ్లు వాళ్ళు అవుతాయి, వాళ్ళు ఏమవుతాయి? బళ్ళు అవుతా ఉంటాయి. కొంతమంది పడిపోయినని చూసి చాలా ఎక్కిరిస్తా ఉంటారు. నీ బతుకెంతే ఇంక, నీ జీవితం ఎంతే ఇంక, నీ భర్త మారడే ఇంక, నీ పిల్లలు మారరే ఇంక, నీ స్థితిగతులు మారవే ఇంక అంతా జీవితాంతం కూడా ఇంక అప్పులు చేసుకొని బతికేయడమే. ఇలాంటి విక్రింతలు చాలాసార్లు మన జీవితంలో ఎదురవుతుంటాయి. కానీ వాళ్ళకి తెలియని విషయాలు ఏంటంటే ఓడలను సైతం బొల్లుగా మార్చగలిగే దేవుడు నా దేవుడు. గట్టిగా చపళ్ళు కొడుతూ దేవుని మహింపడుతాం. దరిద్రులను లేవనెత్తగలిగే దేవుడైన, పెంట కుప్పల మీద నుంచి అధికారులుగా నిలబెట్టగలిగే దేవుడైన. బాధపడకో. ఒకళ్ళు బాధపడుతున్నాయో నీ బతుకు బాగలేదని చెప్పి, ఒకళ్ళు బాధ పెడుతున్నాయేమో నీ పూర్వ వైభోగం మళ్ళీ రాదేమో అని చెప్పి, ఒకప్పుడు స్థితిగతులు మళ్ళీ నీ జీవితంలో రావేమో అని బాధ పెడుతున్నాయేమో. భర్తను కోల్పోయిన తర్వాత ఆర్థికంగా నేను నలిగిపోయానండి. భర్తను కోల్పోయిన తర్వాత చాలా నిందలు, చాలా అవమానాలు అనుభవించానండి. మా భర్త గారు బ్రతుకున్నంత కాలం మా బంధువులు నన్ను ప్రేమించినంతగా, నన్ను గౌరవించినంతగా మళ్ళీ ఆ గౌరవం, ప్రేమలను కోల్పోయానండి. ఒక నీచమైన వ్యక్తిగా నన్ను చూస్తున్నారండి. మళ్ళీ అట్టి గౌరవాన్ని నేను పొందుకుంటానా అంటే, అట్టి గౌరవాన్ని నువ్వు పొందుకో, అంతకు మించిన రెట్టింపు గౌరవాన్ని పొందుకునే స్థితిలో నిలవబెట్టగలిగే దేవుడు నా దేవుడు. ఎప్పుడు అనుకోకమ్మా, ఎప్పుడు కూడా బాధపడక ఇంక నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు ఇంకెంతే, నా బ్రతుకు ఇంకెప్పటికీ మారదు, నా భర్త మారడు, నా పిల్లలు మారను, నా కుటుంబం మారదు, నా అప్పులు తీరవు, ఇంకా చచ్చిపోయే వరకు ఎంతేమో నువ్వు అనుకుంటున్నామో. ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకో, పడిపోయిన వాడు ఎప్పుడూ కూడా పడిపోయినట్టుగా ఉండలేడు. లెగుస్తావు నువ్వు కూడా ఏదో రోజున. ఎవరైతే అవమానించారో, ఎవరైతే విక్రించారో, ఎవరైతే ఎన్నెన్న మాటలు మాట్లాడిని సిగ్గుపరిచారో వారి ఎదుటిని తలను ఎత్తగలిగే దేవుడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచు. ఖచ్చితంగా నిలబడతాడు. ఈ రోజు నిన్ను అవమానించారని బాధపడడానికి వీల్లేదు. ఈ రోజు నీ మీద నిందలు మోపుతున్నారని చెప్పి దుఃఖపడడానికి వీల్లేదు. ఈ రోజు నీ పిల్లలు పని పాటు చేయకుండా ఎంతకాలం పెంచుతావు అన్న మాటలను బట్టి దుఃఖపడుతున్నాయేమో. అసలు బాధపడకో. ఏ నోటితో అయితే నిన్ను సిగ్గుపరిచారు అదే నోటితో నిన్ను గణపరిచే రోజు రాకపోదో. ఖచ్చితంగా వస్తే దేవుడు నిలబెడతాడు. పడ్డవాడు ఎప్పుడూ కూడా చెడ్డవాడు కానే కాదంటది మా అమ్మ. పడువు కొన్నిసార్లు నిందలు ఎదురవుతున్నాయా, అవమానాలు ఎదురవుతున్నాయా, సిగ్గుపరిచే మాటలు కొంతమంది మాట్లాడుతున్నారా, నీ సొంత బంధువులే చాలాసార్లు అవమానంగా నిన్ను ఎంచుతున్నారేమో. ఆ మాటలను బట్టి ఎప్పుడూ కూడా కృంగిపోకు. ఖచ్చితంగా మాటలే నిన్ను ఏదో రోజు నిలబెడతాయి. ఎప్పుడు ఫీల్ అవ్వకండి అమ్మా. కొన్నిసార్లు పడుతుంటా లెగుస్తుంటామండి. ఖచ్చితంగా జీవితం అంటే అంతేగాని ఎప్పుడూ ఒకే విధంగా వెళ్ళిపోతే కిక్ ఉండదు. పడాలి కొన్నిసార్లు. పడినప్పుడే మళ్ళీ పైకి లెగుస్తాం. అవునంటారా కాదంటారా? బంతుందా, బాల్ చేతిలో ఉంది కదా, బాల్ కింద పడిపోయింది, దాన్ని మళ్ళీ పాట్మని చెప్పి నేలకేసి కొట్టామనుకోండి, మళ్ళీ ఎక్కడ లెగుస్తుంది? ఆకాశానికి అంటుతుంది. ఆ విధంగా లేపుతాడు దేవుడు. ఈరోజు అవమానాలను ఎప్పుడో కూడా అవమానాలుగా మిగిలిపోతాయని అనుకోకండి. ఎవరు అవమానించారో వాళ్ళ ముందే తల ఎత్తుకునేలా చేసే దేవుడు అండి మన దేవుడు.
ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు ఇబ్బంది పడిపోతున్నావు? ఎందుకు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నావు? ఎందుకు బెంగటేసుకుంటున్నావు నీ స్థితిని బట్టి? ఎలా ఉండే బతుకు ఎలాగైపోయిందండి బాబు. అప్పులోళ్ళు వచ్చి ఇంటి ముందు తిడతా ఉంటే తలెత్తుకోలేకపోతున్నానండి. చాలా బాధేస్తుంది కొన్నిసార్లు. ఏదన్నా చేసుకొని చచ్చిపోతే బాగుండేమో అని అనిపిస్తుందండి. అస్సలు చేయకు, ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితాన్ని ఖచ్చితంగా ఏం చేయగలడు? మార్చగలిగే దేవుడు. నీకు విషయం తెలుసా? ఈ రోజున మా అమ్మగారు నా మధ్యన ఉన్నారో లేదో, వెనకాల కూర్చున్నారేమో నాకు తెలియదు కానీ, ఒకప్పుడు మా అమ్మగారు ఫంక్షన్కి వెళ్ళాలంటే, శుభకార్యాలకు వెళ్ళాలంటే ఆలోచించేది. ఏమనంటే, నా కుమారుడు కొరకు అడుగుతే నేను ఏం చెప్పాలి? అడిగితే ఏం చెప్పాలి? హేమనగాడు ఏం చేస్తున్నాడు? హేమనగాడు చదువుతున్నాడా లేదా? లేకపోతే మీ అన్నయ్య గారిలాగే తిరుగుతున్నాడా అని చెప్పి అవమానించేవారంట. కొంతమంది అయితే ఉద్దేశపూర్వకంగానే అడిగేవారంట. బాధ పెట్టాలనే ఉద్దేశంతో, కించపరచాలనే ఉద్దేశంతో, ఇబ్బంది పట్టాలి, ఏదో రకంగా దుఃఖపరచాలనే ఉద్దేశంతో పదే పదే అడిగేవారండి. కావాలనే వచ్చి ఈ మాట మాట్లాడితే మా అమ్మగారు బాధపడతారండి. నేను మారలేదని తెలిసి కూడా కొంతమంది మా అమ్మగారి దగ్గరికి వచ్చి, ఎప్పుడు మారతాడమ్మా మీ అబ్బాయి? రాడా ఇంక బయటికి? నీకు ఉద్యోగం సద్యోగం ఏమీ లేదా? ఇంక బాగుపడే లక్షణాలు ఏం కనబడట్లేదు అంటుంటే, మా అమ్మగారు తలెత్తుకోలేక కొన్నిసార్లు శుభకార్యాలకు వెళ్ళడం కూడా మానేశారు. కానీ ఈరోజు మీకు విషయం తెలుసా? ఈ రోజున ఏ బంధువులైతే మా అమ్మ నీచంగా, చిరాగ్గా, తల దించే విధంగా అవమానించారో, వాళ్ళు ఎదుట నా తల్లి తల ఎత్తిన దేవుడు నా దేవుడు. ఎత్తిన దేవుడు నా దేవుడు. గర్వంగా చెప్పుకోగలదు, నా కుమారుడు సేవకుడిగా వాడబడుతున్నాడు. ఏ బంధువులైతే చాలాసార్లు మమ్మల్ని దుఃఖపరిచారో, ఆ బంధువులు నాతో ఫోటో దిగడానికి ఎదురు చూసేవారిగా మారిపోయారు. 2 నిమిషాలు ఆడితో మాట్లాడితే బాగుండని చెప్పి ఆశపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనీసం వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తడానికి కొన్నిసార్లు నా మనసు అంగీకరించదు. ఎప్పుడో కూడా పడిపోయినట్టుగా ఉండిపోతాడని అనుకోకుండా అన్న. స్థితిగతులను మార్చగలిగే ఏకైక దేవుడు నజరేయుడైన యేసు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచు. ఎప్పుడు పడిపోయిన వాళ్ళు పడిపోయినట్టు ఉండవు. అప్పులు ఖచ్చితంగా తీరతాయి. ఎందుకు అప్పులు తీరవు? 6 రోజుల్లో సమస్త సృష్టిని కూడా కలుగు చేసిన దేవుడు ఒక్క రోజుల్లో నీ అప్పు తీర్చలేడా? భర్త మారట్లేదు అని చెప్పి బెంగ పెట్టుకుంటున్నాం. భర్త మారడం అనేది పెద్ద విషయమా? మనస్సు, హృదయం ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఆయన అనుకుంటే నిమిషంలో మార్చగలడు నన్ను మార్చినట్టుగా. ఇల్లు కట్టుకోవట్లేదండి, సొంత ఇల్లు లేదండి. మా చుట్టుపక్కల వాళ్ళు అందరూ పెద్ద పెద్ద ఇల్లు కట్టేశారండి. మేము మాత్రం గిల్లు లేకుండా చాలా బాధపడుతున్నాం. ఎందుకు అనుకుంటున్నాం? వాళ్ళకి మించిన ఇల్లుని కట్టిస్తాడు దేవుడు నీతో ఆలస్యమైనా సరే. దుఃఖపడక, అవమానంగా ఎంచక దాన్ని. ఎన్ని మాటలంటే అంత అంత మంచిది మనకి. అందుకే పెద్దలో మాట అంటారు చూడండి, ఎంత ఏడుస్తే మనకంత దీవెన. నన్ను చూసి ఏడ్చేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు ఎంత ఏడితే అంత అలా పైకి వెళ్ళిపోయాను, పైకి వెళ్ళిపోయాను. ఎక్కడోళ్ళు చాలా మంది ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏడ్చిగొలది పైకి వెళ్ళిన తప్ప దేవుడు ఎప్పుడు కిందకి రాలేదండి, లాగే ప్రయత్నం చేయలేదు. ఏడ్చే వాళ్ళు ఉండడం కూడా కొంత ఆశీర్వాదమే అంటారు. ఎప్పుడు బాధపడకు, ఎప్పుడు దుఃఖపడకు. నీ పూర్వ వైభవాన్ని తిరిగి మళ్ళీ నూరింతలుగా అనుగ్రహించగలిగే దేవుడు. మొదట నీకున్న స్థితిని మళ్ళీ ఇవ్వగలిగే దేవుడు, దేవుడే. కాబట్టి ఇది జరగాలి అంటే, నీ పూర్వ వైభవాన్ని దేవుడు మళ్ళీ నీ జీవితంలో తీసుకొని రావాలంటే, ఎవరైతే నిన్ను నిందించారో వాళ్ళ ముందే తలెత్తుకుని నడవగలిగే స్థితి నీకు రావాలంటే, నువ్వు చేయవలసిన మొట్టమొదటి 2 పనులు: మొదటగా ఆయన వెతకాలి, రెండోదిగా మొదటున్న ప్రేమను మళ్ళీ దేవుడి మీద నువ్వు ఏం చేయాలి? తెచ్చిపెట్టుకోవాలి, సంపాదించి పెట్టుకోవాలి. ఖచ్చితంగా నీ స్థితిని మళ్ళీ ఏం చేయగలడు? ఆయన మార్చగలిగే దేవుడు. నేను ఒక సాక్ష్యాన్ని విన్నాను, చాలా ఆశ్చర్యం వేసింది ఆ సాక్ష్యం. చెన్నైలో జరిగింది. నేను చెన్నైలో జాబ్ చేస్తున్నప్పుడు నాకు ఒకరు చెప్తే నాకు తెలిసింది ఆ విషయం. ఏమనంటే, చాలా కోటీశ్వరుడు ఆయన. నిజంగా ఆయన దగ్గర ఉన్న కార్లు ఇంకెవరి దగ్గర కూడా ఉండవేమో. అలాంటి వ్యక్తి దగ్గర నేను వర్క్ చేశాను. నేను ఆర్ఎన్కో డిపార్ట్మెంట్కి నేను వర్క్ చేసేవాడిని. అంటే రైల్వేస్లో ప్యాంట్రీ కార్ అని ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూసారు లేదు? అన్ని ఇంజిన్లో ఒక ఇంజిన్ ప్యాంట్రీ అని ఉంటుంది. ఏంటంటే అందులో వంటలు వండుతూ ఉంటారు. లేదంటే ప్రతి స్టేషన్లో క్యాంటీన్ అనేటువంటిది ఉంటుంది. సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన క్యాంటీన్స్ కనబడుతూ ఉంటాయి. దాన్ని అంతటిని కూడా ఇన్స్పెక్షన్ చేసే జాబ్ నాది. ఫుడ్ ఏదైనా తేడాగా వచ్చిందా, గుడ్డు ఏమన్నా కవిలిపోయిందా, చికెన్ ఏమన్నా నిన్నటి వేసేసారా, ఇవన్నీ చూడాలన్నమాట, చెక్ చేయాలి. రాజమండ్రి స్టేషన్కి పనిచేసేవాడిని. అప్పుడప్పుడు చెన్నై వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డిఆర్ఎంతో కలిసి, మేనేజర్తో కలిసి వచ్చే పనులు చేస్తూ ఉండేవాడిని. అప్పుడు ఉన్నటువంటి ఫ్యాకల్టీ నాకు చెప్తే తెలిసింది ఎలాంటి పరిస్థితుల నుంచి అలాంటి పరిస్థితులకు వాళ్ళు పడిపోయారంటే,
చాలా చాలా ఉన్నతమైన కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు, బోల్డ్ అంత మంది పనోళ్ళు, మంచి బంగళా, రకరకాలైన కార్లు, బోల్డ్ అంత బంగారం. మరి ఏమైందో షేర్ మార్కెట్ అనేటువంటిది ఒకటి ఉంటుందండి. షేర్ మార్కెట్ రాత్రికి రాత్రికే పడిపోతూ ఉంటాయి, రాత్రి రాత్రికే లెగిసిపోతూ ఉంటాయి. ఆ షేర్ మార్కెట్లో కొంచెం ఎక్కువ ఆయన పెట్టుబడి పెట్టినట్టున్నారు. రాత్రికి రాత్రే మొత్తం అన్ని దిగిపోయినాయి అని. ఎప్పుడంటే సత్యం సంథింగ్ ఏదో కేసు జరిగింది హైదరాబాద్లో. సాఫ్ట్వేర్ పడిపోయింది ఒకసారి. చాలా మంది ఉరేసుకుని చచ్చిపోయారు, చాలా మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు అప్పుడే, షేర్ మార్కెట్లు పతనం అయిపోయినప్పుడు. ఆ పతనం అయిపోయినప్పుడు చచ్చిపోయిన వాళ్ళలో చచ్చిపోవడానికి సిద్ధపడిన వ్యక్తులు ఈ వ్యక్తి ఒకడు. ఏమీ మిగలేదంట. కట్టుకున్న భార్య కూడా కొన్ని రోజులు బాగానే ఉంది, తర్వాత ఈడితో ఉంటే నేను కూడా చెప్పబట్టుకోవాలని అనుకుంది ఏటో, వాళ్ళ అమ్మగారు పిలిచారు, వెళ్ళిపోయింది ఆవిడ. ఉంటారా? ఏదైనా ఉంటేనే ఆ 4 మెతుకులు, ఆ బంగ్లా, కారు, ఆ ఇల్లు, ఆ బెడ్డ ఉంటేనే ఎవరన్నా 4 మెతుకులు పెడతారు తప్ప ఆ మూలపడ్డవనికి ఎవడో పట్టించుకోడు. చివరికి భార్య అయినా సరే అందరూ ఇలా ఉంటారని నేను అన్నగానే కొందరు అలాగే ఉంటారు. భర్తతో ఉండేది కేవలం డబ్బుల కొరకే, ఆయన పెట్టేటువంటి పెట్టు కొరకే. ఆయన పెట్టేటువంటి స్థితిలో లేకపోతే కుక్కను కొట్టిన కర్రలా చూసే భార్యలు కూడా ఉంటారు. అందరూ కాదు, కొందరు ఉంటారు. భార్య వదిలేసి వెళ్ళిపోయింది, భార్యతో పాటుగా 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకేమో నాన్నగారిని విడిచిపెట్టి వెళ్ళాలన్న ఆలోచన లేదు. కానీ వీళ్ళ అమ్మమ్మ గారు, వీళ్ళ తాతయ్య గారు, వీళ్ళ అమ్మగారు వచ్చే డాడీ దగ్గర ఉంటే పాడైపోతావు, నేను అక్కడికి తీసుకెళ్ళి బాగా చదివిస్తానంటే పిల్లలను కూడా వెళ్ళిపోయింది. భార్య వెళ్ళిపోయింది, 2 పిల్లలు వెళ్ళిపోయారు, కార్ డ్రైవర్ వెళ్ళిపోయాడు, అందరూ పోయారు. బేకారుడు అయిపోయాడు, కోటీశ్వరుడు ఆయన. చేతిలో ఎంత మిగిలిందంటే 5 రూపాయల కాసు మిగిలిందంట. ఇది ఏదో సినిమాలో అన్నట్టుగా ఉందని అనిపించచ్చు కదా. ఆ సినిమా స్టోరీ తీసింది కూడా అక్కడి నుంచే. 5 రూపాయల కాసు మిగిలింది. ఒక హోటల్కి వెళ్ళాడు, టీ తాగడానికి తప్ప తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. టీ తాగడానికి తప్ప తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. 5 రూపాయలు ఇచ్చి టీ తాగాడు, కూర్చున్నాడు. ఎందుకు వచ్చిన బతుకు, ట్రైన్ కింద తలపెట్టి చచ్చిపోదాం అనుకున్న సమయంలో ఆ హోటల్కి ఒక పాస్టర్ గారు వచ్చారండి, ఓ దైవ సేవకులు వచ్చారు. సేవకుల్ని దేవుడు ప్రేరేపించాడు, వెళ్ళి మాట్లాడని అన్నాడో ఏంటో. ఆ సేవకుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, బాబు చాలా బాధపడుతున్నావు, చాలా బాధల్లో సమస్యల్లో ఉన్నట్టున్నావు, చాలా ఇబ్బందుల్లో నలిగిపోతున్నట్టున్నావు, నీకు ఏదన్నా చెప్పాలి అనే మనసుకైనా నీకు వస్తే దయించి నాకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయంటే కొల్లుమని ఏడ్చేసి, ఇలాంటి పరిస్థితి నుంచి ఇలాంటి పరిస్థితికి వచ్చానండి, ఈరోజు ఆఖరి 5 రూపాయలు తీసుకుని వచ్చి టీ తాగేసాను, ఇంక రేపు రోజు నుంచి రూపాయి కూడా ఉండి చచ్చిపోదామని డిసైడ్ అయిపోయినంటే పాస్టర్ గారు ఒక మాట అన్నారండి. ఎందుకు చచ్చిపోవడం? చచ్చిపోకు, స్థితిగతులను మార్చగలిగే దేవుడే. ఒకప్పుడు ఉన్నటువంటి స్థితి కంటే కూడా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలిగేటువంటి దేవుడు ఆ దేవుడు. పడిపోయినట్టు ఎప్పుడు కూడా పడిపోయినట్టు ఉండడు బాబు, అలాంటి ఆలోచనను చంపేసుకోని చెప్పి ఒకే ఒక్క మాట, భయంకరమైన విగ్రహారాధకుడైన ఒక హైందువుడైన, పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, వాళ్ళ దేవుని కొలిచేవాడు. వాళ్ళకి చివరికి ఆయన ఏమనుకుంటాడు, మా దేవులు కూడా వదిలేసాను అనుకున్నాడు ఏటో. నేనేమి మీ దేవుళ్ళని ఏమి కించపరచట్లేదు, అవమానపరచట్లేదు, ఈ ఒక్క పని చేయి, నీ దేవుడు, మన దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడంటే. చచ్చిపోదాం అనుకుని డిసైడ్ అయిపోయినటువంటి వ్యక్తి అడిగాడంట, ఏం చేయమంటారండి? ఏమీ చేయకు బాబు, నీకు ఓపుకుంటే, శరీరం సహకరిస్తే, ప్రార్థించాలన్న ఆశకైనా నీలో మొదలవుతే ఒక్క 1/2 సెకండ్ ప్రార్థించి, యేసయ్యా నువ్వు దేవుడివైతే, నిజమైన దేవుడివైతే, నిజంగా మానవులందరినీ సృష్టించిన వాడివైతే, నిజంగా చూచేవాడివైతే, నిజంగా వినేవాడివైతే నా అర్థనాదాలు వినవా అని ప్రార్థించు, ఇంతకు మించి ఏం చేయొద్దంటే సరే పాస్టర్ గారు అని చెప్పి వదిలేశాడు. పాస్టర్ గారికి ఎంతో కొంత ఇద్దామన్నా సరే ఆ చేతిలో రూపాయి లేదు. కానీ ఎప్పుడైతే ఈ విషయాన్ని ఆయన విన్నాడో, ఏ హోటల్ యజమాని అయితే ఆయనకి టీ అందించాడో ఆ హోటల్లో ఆయనకి పని అప్పచెప్పారు, పప్పు రుబ్బే పని. పెద్ద కోటీశ్వరుడైన పప్పు రుబ్బుకొని వచ్చాడు. ప్రార్థన మాత్రం చేయడం అనేది అలవాటుగా మారిపోయింది. పప్పు రుబ్బి వ్యక్తి కాస్త నెమ్మదిగా అక్కడ టిఫిన్ అందించేసిన స్థాయిలోకి వచ్చేసాడు ఆయన. మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ రోజున చెన్నైలో ఆయనకి 60 హోటల్లో యజమానిగా మార్చాడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచాడు. ఇంచుమించుగా చాలా స్టేషన్లో ఆయన యొక్క ప్యాంట్రీస్ నడుస్తూ ఉంటాయి. పడిపోయినట్టుగా ఉండడం. ఈ రోజున ఒకప్పుడు ఆయన దగ్గర 100 మంది పనోళ్ళు, ఈ రోజున రాష్ట్రాలు ఆయన కింద పనోళ్ళే. మార్చి పాడేశాడు జీవితాన్ని అంతే దేవుడు, మార్చి పాడేశాడంతే. ఆయన చేసిన పని ఏంటంటే నిమిషం ప్రార్థన, 1/2 సెకండ్ ప్రార్థన. యేసయ్యా నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను మార్చి దమ్ముంటే నీకు అని అడిగేవాడంట. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత
స్థితిగతులు మారిపోయిన వ్యక్తి యొక్క స్థితిగతులు. భార్య వెళ్ళిపోయిన భార్య వచ్చేసింది, పిల్లలు వచ్చేసారు, చుట్టాలు వచ్చేసారు, మామూలుగా అన్నీ వచ్చేసారు. డబ్బు ఉన్నంత కాలం అందరూ మనోళ్ళే. ఒక్కసారి డబ్బు మాయమైపోతే నీ అన్న వాళ్ళు ఒక్కరు కూడా నీ పక్కన ఉండరు. బాగా గుర్తుపెట్టుకో. 4 రూపాయలు ఉండని చెప్పానండి, బెల్లం చుట్టూ ఈగల వంటి జనాలు కనబడతారు. ఒక్కసారి నీ ఆర్థిక స్థితి కానీ చితికిపోయిందా? ఒకసారి నీ స్థితిగతులు కానీ మారిపోయినాయా? పరసులో రూపాయి లేని రోజు కానీ వచ్చిందా? నీ పిల్లలు కూడా నిన్ను పట్టించుకోరు, గుర్తుపెట్టుకో. మరి ఎవరు పట్టించుకుంటారు? దేవుడు మాత్రమే పట్టించుకుంటారు. అందరూ వదిలేస్తారు, ఆయన మాత్రం విడిచిపెట్ట దేవుడు. హోటల్కి యజమాని ఆయన. ఎంతైతే కోల్పోయాడో దానికి 100 రెట్లు సంపాదించాడు ఈ రోజున ఆయన. ఆయన చేసిన పని ఒకటే, మొదటగా క్రీస్తుని ఏం చేశాడు? వెతికాడు. చిన్న ప్రార్థన. కుటుంబం రక్షించబడింది. ఎంతో మందిని దేవుళ్ళలోకి నడిపిస్తున్నాడు. ఆ సాక్ష్యాన్ని పంచుకొని స్థితిగతులను మార్చగలిగే దేవుడే. మొదటగా దేవుని వెతుకుదాం. రెండవదిగా మొదట ఉన్నటువంటి భక్తిని మళ్ళీ తిరిగి జరిగిందాం. అప్పుడు మొదట ఉన్న స్థితిని మళ్ళీ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ వందనాలు, స్తుతులు.